ఎవరైనా ఫిర్యాదుదారుడు అంటే ఎవరైనా కంప్లైనెంట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక వ్యక్తి నేరం చేశాడు, నాపై ఇలా అన్యాయంగా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పి పోలీస్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తిపై ఎఫ్ఐఆర్ కట్టకపోవడం కానీ లేకపోతే పోలీస్ రిపోర్ట్ యాక్సెప్ట్ చేయకపోతే ఆ సదరు కంప్లైనెంట్కి ఉండే హక్కులు ఏంటంటే, ఒకవేళ సబ్ ఇన్స్పెక్టర్ గారు కానీ లేకపోతే సిఐ గారు కానీ ఎవరు కానీ పోలీస్ రిపోర్ట్ తీసుకుపోతే ఇమీడియట్గా ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి ఎస్పీ ఆఫీస్లో రిప్రజెంటేషన్ ఇస్తే ఎస్పీ గారు ఇమీడియట్గా సిఐ గారికి కానీ ఎస్ఐ గారికి కానీ డైరెక్షన్ ఇస్తారు ఎఫ్ఐఆర్ చూడమని. ఎస్పీ గారు కూడా స్పందించకపోతే మీరు కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ వేసుకొని త్రూ కోర్టు మీరు డైరెక్షన్ తెచ్చుకొని ఎఫ్ఐఆర్ అనేది ఒకవేళ ప్రైమా ఫేసీ కేస్ అంటే మొదటి చూపులో కొంత వివాదం ఉందని చెప్పి మనం ప్రూవ్ చేసుకోగలిస్తే ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయబడుతుంది, కేసు కూడా కట్టబడుతుంది. కోర్టు కేసు వచ్చిన తర్వాత మనం చేసిన ఆరోపణలు నిజమైతే ఖచ్చితంగా కోర్టు దాన్ని కన్సిడర్ చేసి ఎవిడెన్స్ ఖచ్చితంగా ఉందంటే ఎవరైతే నేరం చేశారో ఆ వ్యక్తిపై చట్టరీత్యా చర్య కూడా తీసుకోవడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఎవరైనా కంప్లైంట్ పోలీసు వారు తీసుకోకపోతే మీరు కంప్లైంట్ రాసి త్రూ రిజిస్టర్ పోస్ట్ చేయండి, అక్నాలజ్మెంట్ ఎదురు ఉంచుకోండి. ఉత్తరోత్తర కేసుల్లో కానీ ఎక్కడైనా అది మనకు చాలా మంచి ఎవిడెన్స్గా పనికొస్తుంది. చట్టం తెలుసుకోండి, హక్కులు తెలుసుకోండి, బాధ్యత కింద పడకండి. ధన్యవాదాలు.